విజ్ఞాన్ ప్రత్యేక పాఠశాల ద్వారకానగర్ ఆదిలాబాద్. వికలాంగుల పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసమే ఈ పాఠశాల ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని వారు చెప్పడం జరిగింది. వికలాంగులైన పిల్లలకు చదువు చెప్పడం అంటే ఎంతో ప్రత్యేకత. పిల్లలకు విద్యతో పాటు ఆటలు మరియు పాటలు మరియు వివిధ గేములను కూడా నేర్పడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. Hari Nayo. Hari. Huh? E-F. R. Good boy. Fold your hands. Children, right for another. Fold your hands. Mokshit, fold your hands. Fold your hands. Hey, ऐसा करना. Okay, देखो. अभी हरी, इधेंटी. ఏంటిది? A. A for apple. A for ये क्या है मोक्षित? Apple. ये क्या है? ఇదేంటి? Apple. ఏంటిది? విరాట్ ఏంటి? నిల్చో చెప్పు. Stand up and say. ఏంటిది? చూయించు అందరికి. యాపిల్ అని చూయించు. యాపిల్. వరుణ్ గే. స్టాండ్ అప్. యాపిల్. యాపిల్ సే. యాపిల్ వన్. ఓకే హరి తీసుకో. యాపిల్. హర్షి స్టాండ్ అప్. నిల్చో. యాపిల్. गुड. मोक्षित से शेपू क्या है ये? स्टैंड अप. हाँ एप्पल दिखाओ. एप्पल. नहीं खाना अभी. स्वीटी ఏంటిది? స్వీటీ क्या है ये? एप्पल. स्टैंड अप. एप्पल. गुड. एप्पल. B for ball. B for Arushi. B for ball. ఏంటిది? Ball. ఓకే ఇదేంటి? Ball. ఓకే చెప్పు ఇదేంటి? ये क्या है? छोटी बोल. ये क्या है? Ball. ఓకే ఓకే వాడి ball. विराट को good. वरुण ये ball. okay हरी ball. what is this? let's stand up. ball. good. ఇదేంటి సిటీ? ఇదేంటి? ball. okay
Good. High five. High five. Good. ఇద్దరు చెప్పాలి హాయ్ హై ఫైవ్. చెప్పండి ఇప్పుడు స్పీచ్ చెప్పాలి. ఆ ఆ ఈ ఈ ఓ. నువ్వు చెప్పు మీరా. అమ్మ చెప్పు ముక్కు దగ్గర పెట్టుకో. అమ్మ. ఓకే. ఆవు. గుడ్. ఇల్లు. ఇల్లు. గుడ్. ఈగ. గుడ్. నెక్స్ట్ యాపిల్. బాల్. క్యాట్. డాగ్. స్టాండ్ అప్. స్టాండ్ అప్. స్టాండ్ అప్. కమ్ హియర్. ఇదేంటి ఫ్రెండ్స్? ఇదేంటి? కమ్ కమ్. ఏంటిది? గుడ్. బనానా. గుడ్. మ్యాంగో. గ్రేప్స్. పైనాపిల్. వాటర్ మిలన్. బనానా. మ్యాంగో. గ్రేప్స్. పైనాపిల్. వాటర్ మిలన్. గుడ్. ఇదేంటి? మ్యాంగో. పెట్టు. నెక్స్ట్ ఇది గుడ్. ఇది గుడ్ బాయ్. నెక్స్ట్ ఇది గుడ్. A, B, C, D, E, F, G, H, I, J, इधर रखो.
Bottle తాగుతా ఓకే స్టార్ట్ 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 Take the ball. Take the ball. Okay. Good. Wait, Anu. Good. Hello. Joseph. Good boy. Wait,
పిల్లల కోసం ఫస్ట్ సెర్చ్ చేసి ఇక్కడ మాకు ఏ స్కూల్స్ అనిపించలేదు బాగున్నట్టు. ఎలా అనుకున్న టైంలో మేడం స్కూల్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ అంటే ఎలా ఉంటుందో సర్వీస్ అనుకున్నాం, కానీ ఒక 2-3 months తర్వాత మాకు పాపలో ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఇప్పుడు పాప బాగుంది, చెప్పిన మాట వింటుంది. ముందు ఒక దగ్గర కుదురుగా ఉండకపోయేది, ఇప్పుడు బాగుంటుంది. ఇంప్రూవ్మెంట్ ఉంది మా పాపలో చాలా. మేడం వాళ్ళు కూడా చాలా బాగా చూసుకుంటారు. అందరూ మేమున్నా లేకున్నా బాగానే ట్రీట్ చేస్తారు పిల్లల్ని. చాలా బాగుంది మాకు. మేము సాటిస్ఫైగా ఉన్నాం మా పాప విషయంలో. మేము ఆదిలాబాద్ లోనే ఉంటాము, న్యూ హౌసింగ్ బోర్డ్ లో. డైలీ తీసుకుని వస్తాం పాపని. సరే, మేము ఇచ్చోడ నుంచి వస్తాము. మా బాబుకు ఆటిజం ఉంది. అయితే ఇచ్చోడలో ఎక్కడ మాకు స్కూల్ తెలియదు. అయితే ఇట్లనే స్కూల్ గురించి నార్మల్ స్కూల్ దా వెళ్తుండే. అయితే ఇక్కడ ఆదిలాబాద్ లో స్కూల్ స్టార్ట్ అవుతుందని చెప్పిండ్రు. అయితే 2 years అవుతుంది మేము పంపిస్తున్నాం ఇక్కడ. అయితే ముందు కంటే ఇప్పుడు బాగా ఇంప్రూవ్ ఉన్నది. మాకైతే చాలా బాగా నచ్చింది. మేడమ్స్ వాళ్ళు సుఖ చాలా బాగా చూస్తారు పిల్లల్ని. నాకు మా పెద్ద కొడుకు అతను అబ్బాయి ఇట్లా మనసు ఇట్లా దింగా చేస్తుండే. ఇప్పుడు మంచిగా ఉంటుండే. వీడికి ఇక్కడ బడికి తీసుకొచ్చిన నుంచి మరి తాంసి దగ్గర ఒక పల్లె ఉంటది, ఆ పల్లె నుంచి తీసుకొస్తారు. రోజు రావాలా, నేను పోవాలా వాడికి. ఇక్కడ మేడం బాగా చూసుకుంటుంది, పిల్లలు బాగా ఇల్లు మంచిగా ఇది చూసుకుంటున్నారు. అంతే. అది పిల్లలు మంచిగా కావాలన్నట్టే ఉద్దేశం. అంత దూరం నుంచి వస్తున్నా చెప్పిండ్రు ఇక్కడ మంచిగా ఉన్నది ఇక్కడ బడి అంటే తీసుకొస్తున్నాం మనమని. నా పేరు బుద్ధి మాధవ్, మా పాప పేరు బుద్ధి శ్రీడి. ఇక్కడ వచ్చినప్పుడు అయితే పాప ఇంప్రూవ్ అయితే అవుతున్నది. కొద్దిగా మాటలు ట్రై చేస్తున్నది, మంచిగానే ఉన్నది. కావాలంటే బట్ కొద్దిగా ఇంకా ఇంప్రూవ్ అయితే బాగుంటుందని మా పాప నుంచి 1 month అవుతుంది సార్. ఇంప్రూవ్ ఉన్నది, మాటలను ట్రై చేస్తున్నది, ఆడుకుంటున్నది, కూర్చుంటున్నది. ఇంకా ముందే కొద్దిగా హడావిడి చాలా చేస్తుండే, ఇప్పుడు చేస్తలేదు. కొద్దిగా బాగానే ఉన్నది పాప. కొద్దిగా ఇంతకుముందు ఆగకుండా కొద్దిగా కుసులున్నది, కొద్దిగా ఆగుతున్నది పాప. ఆ నోట్లో వేలు పెడతలేదు, మంచిగానే ఉన్నది పాప. అయితే స్కూల్ గురించి చెప్పాలంటే ఇక్కడ ఏషియన్ నుంచి పిల్లలు కొద్దిగా డెవలప్మెంట్ బాగానే ఉన్నది, మంచిగా పట్టించుకుంటున్నది మేడం. డైలీ యాక్టివిటీస్ కూడా బాగానే ఉన్నాయి. పిల్లలు స్కూల్కి ఎప్పుడు వెళ్దామని తొందర రెడీ అవ్వడానికి వాళ్ళు అంటే స్కూల్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. ఇక్కడ జాయిన్ చేసిన నుంచి ఫస్ట్లో వేరే ప్లేస్లో ఉంచింది, మళ్ళీ అక్కడ మంచిగా అనిపించక మళ్ళీ ఇక్కడ ఈ స్కూల్లో జాయిన్ చేసిన నుంచి బాగానే డెవలప్మెంట్ ఉంది. ఇక్కడ స్కూల్ బాగుంది. తేజ, నేను హైదరాబాద్ లో డిఎడ్ చేసిన, స్పెషల్ డిఎడ్ దుర్గాబాయి దేశ్ముఖ్ లో చేసిన. తర్వాత మధ్యలో ఖాళీ ఉండకుండా దీంట్లో స్కూల్లో జాయిన్ అయిన. అక్కడ తార్నాకలో 6 months చేసిన. అక్కడ మళ్ళీ ఇక్కడికే వచ్చేసిన. ఇక్కడ ఉండి ఇక్కడ ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత ఇట్లా స్కూల్ వచ్చేసింది అనేసి మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పిండ్రు. దాని తర్వాత వాళ్ళు చెప్తే ఇక్కడ మేడంని అడిగితే సరే 1 month చూస్తా, మంచిగా చెప్తే ఉంచుకుంటానని చెప్పింది. సరే అనేసి వచ్చిన. అప్పటి నుండి మేడంకి నేను చెప్పడం కానీ నా బిహేవియర్ కానీ నచ్చేసి తర్వాత మేడం కంటిన్యూ చేసింది. తర్వాత నుంచి మేడం నేను ఇద్దరమే చూసుకున్నాము. మేము పిల్లలు కూడా చాలా బాగున్నారు. మళ్ళీ వీళ్ళకి చెప్పడం అంటే చాలా ఓపిక ఉండాలి. వీళ్ళతోని ఎంత ఓపిక ఉంటేనే అంత మంచిగా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది వాళ్ళలో కూడా. ఇది విజ్ఞాన్ స్పెషల్ స్కూల్ ఫస్ట్ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం, ఇటువంటి నార్మల్ పిల్లలకి ఎవరైనా చెప్పగలుగుతారు, కానీ ఈ స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్స్ కి ఎవరు చెప్పలేరు. ఈ డౌన్ సిండ్రోమ్, ఆటిజం, మెంటల్ రిటార్డేషన్, సిపి పిల్లలు, సెరెబ్రల్ పాలసీ పిల్లలు, హెచ్ఐ పిల్లలు, మళ్ళీ కాక్లియర్ ఇంప్లాంట్ అయిన సర్జరీ అయిన పిల్లలు ఎంతో మంది హైదరాబాద్, నిజామాబాద్, నాగ్పూర్, యవత్మాల్ లాంటి ప్రదేశాలకు వెళ్తూ చాలా అవస్థలకు గురయ్యేవారు. ఎందుకంటే ఇక్కడ మన ఆదిలాబాద్ లో సరైన కోచింగ్ సెంటర్స్ లేక, థెరపీ సెంటర్స్ లేక అక్కడికి వెళ్ళడం జరిగింది. కాబట్టి అదే ఉద్దేశంతో నేను ఇక్కడ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇయర్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఒక ఆమెతోనే స్టార్ట్ చేశాను. అయినా కానీ నాది ఫీల్ అవ్వలేదు. ఒక ఆమె సరే చూద్దాం అనుకున్నాను. తర్వాత 5 members, 5 members, 3 members, 4 members, లాస్ట్ ఇయర్ 8 members తోని స్కూల్ రన్ అయింది. ఈ ఇయర్ 16 members తోని రన్ అవుతుంది. పేరెంట్స్ ప్రోత్సాహం కూడా చాలా ఉంది. ఇక్కడ 10 రకాల థెరపీస్, 10 types ఆఫ్ థెరపీస్ ఇస్తాము.
స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ, స్పెషల్ ఎడ్యుకేషన్, గ్రూప్ థెరపీ, పేరెంట్స్ కౌన్సిలింగ్, ఆక్యుపేషన్ థెరపీ, ఫిజియోథెరపీ, నెక్స్ట్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ థింగ్స్. ఇక్కడ విజ్ఞాన్ ప్రత్యేక పాఠశాల అని మేము 2 years అవుతుంది రన్ అయ్యి. ఇది ఇక్కడ ద్వారకా నగర్ మున్సిపల్ క్వార్టర్స్ లో పడాల భూమన్న ఇంటి ఆపోజిట్, ఓఎస్ఎస్ కంప్యూటర్స్ ఇంటి ఆపోజిట్ ఉంటుంది. ఇక్కడ డిజబుల్డ్ పిల్లలు, డౌన్ సిండ్రోమ్, ఎంఆర్, ఆటిజం, కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ, నెక్స్ట్ లెర్నింగ్ డిజబిలిటీ ఉన్న పిల్లల్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. హెచ్ఐ పిల్లలకు, స్పీచ్ రాని పిల్లలకు సైన్ లాంగ్వేజ్ ద్వారా ఎడ్యుకేషన్ ఇప్పిస్తాం. అంటే 1 to 10th క్లాసెస్ ఇక్కడ లేకపోయినా వాళ్ళకు వేరే స్కూల్లో జాయిన్ అయినా కానీ ఇక్కడ ఓన్గా ఎడ్యుకేషన్ ఇక్కడ ఇప్పించి వాళ్ళకు ఇంప్రూవ్మెంట్ ఇప్పిస్తాం. నెక్స్ట్ కాక్లియర్ సర్జరీ అయిన వాళ్ళకి స్పీచ్ థెరపీ, నెక్స్ట్ ఆటిజం పిల్లలకి సిట్టింగ్ కోసం అంటే ఆక్యుపేషన్ థెరపీ, బిహేవియర్ థెరపీ అవన్నీ ఇప్పించగలుగుతాం. నెక్స్ట్ 16-17 ఉన్న ఎంఆర్ పిల్లలు, ఆటిజం పిల్లలకి వాళ్ళకి మెయిన్ సోషల్ యాక్టివిటీస్, డ్రెస్సింగ్ కానీ, సోషల్ స్కిల్స్, టాయిలెట్ వెళ్ళడం కానీ అటువంటివి కూడా కొందరు పిల్లలకి రావు. మెయిన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే సోషల్ నీడ్స్ చెప్పడం జరుగుతుంది. మనీ గురించి కానీ, పక్కవారితో ఎలా బిహేవ్ చేయడం అనేది ఇలాంటివి చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ నేను 1 year స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది NGOsని అడిగినాను. ఒక 5-6 NGOs విజిట్ కూడా చేశాను. చాలా మంది నేను స్కూల్ పెడతాను అన్నప్పుడు అందరు నెగిటివ్ గానే చెప్పారు. పాజిటివ్ గా 10% చెప్తే 90% నెగిటివ్ గానే అందరు చెప్పారు. వాళ్ళది నిజమే కావచ్చు, కాకపోతే నెగిటివ్ వాళ్ళు ఎంత నెగిటివ్ చెప్పినా నేను పాజిటివ్ గానే ఆలోచించి స్కూల్ స్టార్ట్ చేసిన. నాకు మెయిన్ దీనికి ఎకనామికల్ గా అంటే ఏదో వస్తుంది, నేను ఏదో కావాలి అనుకొని స్టార్ట్ చేయలేదు. పిల్లలకు ఏదైనా సేవ చేయాలి అన్న ఉద్దేశంతోనే స్టార్ట్ చేశాను. వేరే థెరపీ సెంటర్స్ లో, ఇక్కడే ఉన్న సెంటర్స్ లో 10 to 25,000 1 hour కి ఒక థెరపీకి తీసుకుంటారు. కాకపోతే నాకు అట్లా పేరెంట్స్ ఎకనామిక్ స్టేటస్ చూసి వాళ్ళకు ఫీజు తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ పే చేయలేని వాళ్ళు అంటే బీదరిక స్థాయిలో ఉన్న వాళ్ళకి ఫ్రీగా సేవను అందిస్తాను. అలాగని మొత్తం అంటే ఎకనామికల్ గా బాగుండి కూడా ఫీజు పే చేయలేని వాళ్ళకైతే నేను తీసుకోలేను. నేను స్కూల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు అంటే ఎన్నో అవాంతరాలు ఎదురైనాయి, కానీ నాకు మా ఆయన ప్రోత్సాహం, పేరెంట్స్ ప్రోత్సాహం చాలా ఉంది కాబట్టి నేను స్కూల్ని బాగానే రన్ చేయగలుగుతున్నా. నీ పేరేంటి? విరాట్. ఈ స్కూల్ పేరేంటి? నా పేరు నేనెవరు? మేడం. ఈమెవరు? మేడం. ఓకే. ఈమెవరు? వరుణ్. ఓకే. ఆమె అతనెవరు? ఇతనెవరు? శశాంక్. ఓకే. ఈమెవరు? శ్రీహిత. ఓకే. నీకు స్కూల్ కు రావడం ఇష్టమేనా? ఇక్కడికి స్కూల్ కి రావడం ఇష్టమేనా? ఎట్లా వస్తావు స్కూల్ కి ఎట్లా వస్తావు? ఆటో. ఎట్లా వస్తావు? ఆటోలా. గుడ్. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు. మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీ టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు. సెల్ 9490739246.